ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మీ ಎಲ್ಲರకును శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ వీడియో వీక్షిస్తున్న మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అనేకమైనటువంటి వీడియోలతో ఆత్మీయముగా మిమ్మల్ని బలపరచడానికి ప్రోత్సాహకరంగా ఉంటూ ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, నిత్యము మాతో ఉండి ఆత్మీయముగా బలపరుస్తూ అనేక ఆత్మల భారము కలిగి మేముంటూ ఉండగా, ఇదిగో దేవా, బిడలతో మీరు మాట్లాడటానికి ఒక సాధనముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నందుకు మీకు వందనములు. మీరు మాతో ఉండండి, బిడ్డలను ఆత్మీయముగా బలపరచుటలో సహాయము దయచేసి బలపరచమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఎల్లరికను తోడైండును గాక, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మీ ఎల్లరికను త్రిత్వము తరువాతి 13వ ఆదివారపు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదవగా విని ఉన్నాము. పత్రికా పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకును, స్వార్థ పాఠ్య భాగముగా లూకా స్వార్థ 10వ అధ్యాయము 23వ వచనం నుండి 37వ వచనం వరకున్న లేఖన భాగములను చదువుకొని ఉన్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ధ్యాన వచనముగా లూకా స్వార్థ 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. నేటి అంశము క్రైస్తవ ఆత్మీయ ప్రయాణము. ప్రియమైనటువంటి వారలరా, క్రైస్తవులముగా మనము ఆత్మీయ ప్రయాణము చెయ్యాలి అంటే మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఏమిటని గమనించినట్లుగైతే, క్రైస్తవుని యొక్క గమ్యం ఏమిటి అనే ప్రశ్న, క్రైస్తవుని లక్ష్యము ఏమి అయి ఉన్నది, క్రైస్తవుని యొక్క ప్రయాణము దేవునితోనా సాతానుతోనా, ఒకవేళ మన గురి తప్పి దారి తప్పి తిరుగుచూ ఉంటే మరలా మనలను గురి యొద్దకు నడిపించుచూ ఉన్నటువంటి దేవుడు నిన్ను నేటి లేఖన భాగాల ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆత్మీయ ప్రయాణము, క్రైస్తవ ఆత్మీయ ప్రయాణము, నిత్యజీవము పొందాలంటే ధర్మశాస్త్రము అవసరమా, వాగ్దానము అవసరమా? ఇలాంటి ప్రశ్నలు క్రైస్తవుని ఆధ్యాత్మిక ప్రయాణములో ఎన్నో వస్తూ ఉన్నవి. వాటికి జవాబును మనం పొందుకోవాలి అంటే అసలు వాగ్దానం అంటే ఏమిటి, ధర్మశాస్త్రం అంటే ఏమిటి మొదటిగా మనం తెలుసుకోవాలి. వాగ్దానమును గమనిద్దాం. భవిష్యత్తులో ఏదైనా చేస్తానని చెప్పటను వాగ్దానం అంటాం. భవిష్యత్తులో ఇది నేను చేస్తాను అని చెప్పటమే. దానిని హామీ అని, మౌఖిక నిబద్ధత అని, ఒక పనిని జరిగించుటకు కష్టపడి ఉండటమని, కట్టుబడి ఉండడమని, భవిష్యత్తులో ఏదో ఒక మంచి జరుగుతుందని ఆశతో ఇచ్చే ప్రకటన. పరిశుద్ధ గ్రంథములో కొందరిని మనం గమనిద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు గమనిస్తే 2వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానము 2వ వచనములు అంటున్నాడు కదా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, అబ్రహామునకు ఆశీర్వాద వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిస్తే, మోషే మామయగు మిద్యానీయుడైన రెఫుయేలు కుమారుడగు హెబాబుతో మోషే
ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. దేవుడు ఇశ్రాయేలీయులకు కూడా మేలు చేస్తానని వాగ్దానముతో కూడినటువంటి మేలుని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలోకి వెళితే, యెహోవా సొలొమోనునకు చేసినటువంటి వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ సొలొమోనునకు జ్ఞానముతో కూడిన వాగ్దానమును దేవుడు చేశాడు, ఇచ్చాడు. సమాధానముతో కూడిన వాగ్దానమును ఇస్తూ ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలోకి వెళితే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుని మాట వింటే భూలోక జనములన్నిటినీ నీ ద్వారా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞను అనుసరించాలి, ఆయనతో ఆత్మీయమైన ప్రయాణం చేయడానికి మనము సిద్ధముగా ఉండాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనంలో అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. మన పత్రికా పాఠ్య భాగంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావన తీస్తున్నాడు పౌలు భక్తుడు. ఇంకా గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే, అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చిన అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. వాగ్దాన ఫలమైనటువంటి క్రీస్తు ద్వారా నీకు నాకు రక్షణ కల్పించబడినది. ఇంకా అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనంలోకి వెళితే, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను. రక్షణ వాగ్దానం ఇక్కడ. ప్రియమైనటువంటి వారలరా, మరి రక్షణ వాగ్దానము, ఆ రక్షణ ఎలా వస్తది అంటే, రక్షణ మనుష్యుని కృపచేతనే పుట్టినది. ఆయనే క్రీస్తు. కృపాకాలములో మనం ఉంటూ ఉన్నాం. ఏకపక్షముగా దేవుడు వాగ్దానము ద్వారా కార్యము జరిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరితో సంబంధం లేదండి. దేవుడే ప్రత్యక్షముగా ఇస్తున్న వాగ్దానములో మేలు, ఆశీర్వాదము, రక్షణ ఇవన్నీ మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. ఇక ధర్మశాస్త్రాన్ని గమనిద్దాం. ఇరు పక్షాల మధ్య ఒప్పందము, ఇది కేవలము శక్యపడితేనే కార్యం జరుగుతుంది. శక్యత లేనప్పుడు, ఏ ఒక్కరూ శక్యత పడకపోయినా ఇది జరగదు. దూతల సహాయముతో అనుగ్రహింపబడినది ధర్మశాస్త్రము. రోమపత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము ఉగ్రతను కలిగిస్తూ ఉన్నది. వాగ్దానము మేలు కలిగిస్తూ ఉంటే ఇక్కడేమో ఉగ్రత. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా గమనిస్తే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎటిదో తెలియజేయబడుతున్నది. ధర్మశాస్త్రము పాపాన్ని తెలియజేస్తూ ఉన్నది. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తూ ఉన్నది. ధర్మశాస్త్రము తనను తాను నీతిమంతునిగా చేసుకొనలేదు. తనను తాను రక్షించుకున్నటకు ఉపయోగపడదు. ధర్మశాస్త్రము వాగ్దానము కంటే తక్కువ. ధర్మశాస్త్రము తాత్కాలికమైనది. ఈ విషయాలను మనము గమనించాలి ప్రియమైనటువంటి వారలారా. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనములో, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ధర్మశాస్త్రం అనగా ఏమిటి అంటే 10 ఆజ్ఞలు. ప్రియమైనటువంటి వారలారా, అవి మోషేకి ఇవ్వబడినటువంటివి. వాగ్దానమేమో అబ్రహాముకు ఇవ్వబడినది. ఒక యథార్థమైనటువంటి సంఘటనను గమనిద్దాం. చెన్నై పట్టణంలో ఒక దైవజనుడు
దేవాలయంలో వర్తమానం అందిస్తూ ఉండగా ముందు వరుసలో కూర్చున్నటువంటి ఒక తల్లిగారు కళ్ళార్పకుండా అదే పనిగా దైవజనుని వైపు చూస్తూ ఉన్నదట. దైవజనుడు నా వర్తమానాన్ని, నా బోధను చక్కగా వింటూ ఉన్నది అని సంతోషించాడట. ఇంకా కొద్ది సమయములో ఆమె కళ్ళంపట నీరు గారుతూ ఉన్నయట, కన్నీరు గారుస్తూ ఉన్నది. దైవజనుడు ఒక కఠినమైనటువంటి హృదయాన్ని ఈ వాక్యము చెలింపచేసినదని బల్లగుద్ది వాక్యం చెబుతూ ఇంకా ఉత్సాహముగా చెబుతూ ఉన్నాడట. వర్తమానమంతా అయిపోయిన తర్వాత ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ దైవజనుడు ఈ స్త్రీ యొక్క పాపాలను క్షమించావు దేవా, పశ్చాత్తాపముతో నీ సన్నిధికి వచ్చింది అని ప్రార్థిస్తూ ఉంటే ఆవిడ ఇంకా ఏడుస్తూ ఉన్నదంట, కన్నీరు గారుతూ ఉన్నాయట. అయితే దైవజనుడు ప్రార్థన చేయటం అయిపోయిన తర్వాత, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నీ వర్తమానము అందిస్తూ ఉన్నప్పుడు నేను ప్రేమతో పెంచుకున్నటువంటి ఒక మేక చనిపోయినది, దాని గడ్డం కూడా నీ గడ్డం లాగే కనపడుతూ ఉన్నది. మీరు తల తిప్పినప్పుడల్లా ఆ మేక గెడ్డం కదిలినట్లుగా అనిపిస్తూ ఉన్నది, అందుకు ఏడుస్తున్నాను అని అన్నదట. అప్పుడు తెలిసింది పాస్టర్ గారికి ఆమె ఎందుకు ఏడుస్తూ ఉన్నదో. ప్రియమైనటువంటి వారలరా, ఆత్మీయ ప్రయాణములో లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైనటువంటి కార్యాల కొరకు ఆలోచన చేస్తే మనం ఆత్మీయముగా బలపడలేము. వర్తమానం వినడానికి వచ్చిన మనం ఆత్మీయముగా దైవజనుడు చెప్పేటటువంటి ఆ వాక్కులను మాత్రమే వినాలి. అవి దైవజనునికి దేవుడు అనుగ్రహిస్తున్న వాక్కులు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక మనము చదువుకున్నటువంటి నేటి లేఖన భాగములలోనికి వెళదాం. పత్రికా పాఠ్య భాగముగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయలేదు. ఇక్కడ ఉపాంశము వాగ్దానము, నిత్య జీవము. ప్రియమైనటువంటి వారలారా, పౌలు గలతీ సంఘమును హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అబ్రహాము అతని సంతతికి దేవుని వాగ్దాన నిబంధన ద్వారా అనుగ్రహింపబడినదనే వాగ్దానము తెలియపరుస్తూ, విశ్వాసము విధేయత ద్వారానే అబ్రహాము దీనిని సంపాదించాడు. అతని తరువాత వచ్చిన ధర్మశాస్త్రము బాల శిక్షకునిగానే ఉండిపోయింది, కానీ దేవునితో ఏర్పరచుకొనిన సంబంధమును మార్చలేకపోయింది. నిరీక్షణ అబ్రహాము సంతతి అయిన క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నిత్య జీవము అనుగ్రహింపబడినది. ప్రియమైనటువంటి వారలరా, సౌలుగా ఉన్నప్పుడు కూడా ధర్మశాస్త్రమును నమ్మాడు. పౌలుగా మారినప్పుడు క్రీస్తులోని రక్షణను నమ్మాడు. ఈ రెండు విషయాలను ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనములో. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ధర్మశాస్త్రము పాపాన్ని తెలియజేస్తూ ఉన్నది, ఆ పాపములోనే ఉంచింది, విముక్తి కలగలేదు. యేసుక్రీస్తు నందలి విశ్వాసము నిరీక్షణయే నిత్య జీవము. ఈ విషయాన్ని గమనించాలి మనం, ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ధర్మశాస్త్రము కాదు గాని వాగ్దానముతో కూడిన నిత్య జీవాన్ని నీవు పొందుకొనడానికి ప్రయాసపడాలి. ఇక స్వార్థ పాఠ్య భాగంలోకి వెళ్ళినట్లుగైతే లూకా స్వార్థ 10వ అధ్యాయము 23వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును మనం చదువుకున్నాం. ఇక్కడ ధ్యాన వచనముగా లూకా స్వార్థ 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అతనిని చూచి అతని మీద జాలిపడి
దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. స్వార్థ పాఠ్యభాగంలో ఉపాంశము ధర్మశాస్త్రము భ్రమింపజేస్తూ ఉన్నది, నీతిమంతునిగా చేయలేదు. ఓ ధర్మశాస్త్రోపదేశకుడు తనకు ప్రభువుకి మధ్య జరిగినటువంటి సంభాషణ, ప్రభువు చెప్పినటువంటి మంచి సమరయుని కథలో ఆ కథ ద్వారా జ్ఞానోదయము పొందుకున్నాడు. లూకాస్వార్త 10వ అధ్యాయము 25వ వచనంలో గమనించినట్లయితే, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను అని ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభువును. ప్రభువు వెంటనే జవాబిస్తూ ఉన్నాడు 26వ వచనంలో. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా అతడు చెప్తున్నటువంటి జవాబు, ప్రభువు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, అతడు జవాబు చెప్తూ ఉన్నాడు 27వ వచనంలో. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రియమైనటువంటి వారలారా, ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పుచున్నటువంటి రెండు విషయాలు. ఒకటేమో నీ దేవునిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతటిని కుదించి ఈ రెండు ఆజ్ఞల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ ధర్మశాస్త్రోపదేశకునికి తెలుసు. అయితే మరొక రెండో ప్రశ్న వేస్తూ ఉన్నాడు ప్రభువును, నా పొరుగువాడెవడు? 28వ వచనంలో అంటున్నాడు, ధర్మశాస్త్రము ప్రకారము జీవించు, అప్పుడు నీవు జీవిస్తావు. ప్రభువు యొక్క జవాబు. అందుకు ఆయన, నీవు సరిగ్గా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ప్రభువు చెప్పినటువంటి ఉపమానము ఈ 30వ వచనము నుండి 37వ వచనం వరకు ఉన్నటువంటి వచనాల్లో మనము చూడగలుగుతాం. మంచి సమరయుని కథ ఇక్కడ వింటూ ఉన్నాం. ఈ ఉపమానములో 2 పట్టణాలు కనపడుతూ ఉన్నాయి, 3 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. 2 పట్టణాలు, ఒకటి యెరూషలేం, రెండవది యెరికో. యెరూషలేము సమాధానపురం అని అర్థము, యెరికో శపితమైన పురం అని అర్థము. యెరూషలేము ఎత్తులో ఉంటుంది, యెరికో దిగువన లోతు అయినటువంటి ప్రాంతములో ఉంటది. ఈ రెండిటి మధ్య ప్రయాణము దాదాపు 27 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది దొంగల మార్గం, ప్రయాణికులకు ప్రమాద మార్గము. లూకాస్వార్త 10వ అధ్యాయం 30వ వచనము గమనించినట్లయితే, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళిచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. పూర్వకాలములో దొంగలు బట్టల కోసము, ఆహారం కోసం కూడా దొంగతనాలు చేశారండి. ఇతడు యూదుడై ఉన్నాడు, పాపముల వలన గాయాలు పాలైనటువంటి వ్యక్తి. అందుకే ఆ 30వ వచనం మనం చదువుకున్నాం. చివరిలో కొర ప్రాణముతో విడిచిపోయిరి. కీర్తన గ్రంథము 69వ సంకీర్తన 5వ వచనములో, దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. కీర్తనాకారుడు చెప్పుచూ ఉన్నటువంటి మాటలు, నా అపరాధములు నీకు కనపడుతూ ఉన్నవయ్యా, వాటిని నేను దాచిపెట్టలేను, నా బుద్ధిహీనత కూడా నీకు తెలుసయ్యా అని పశ్చాత్తాపముతో ఒప్పుకుంటూ ఉన్నాడు కీర్తనాకారుడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము అపరాధములతో పాపములతో చచ్చిన వారుగా ఉండి విముక్తి పొందలేనటువంటి పరిస్థితుల్లో మనముంటే, మనపై శాశ్వతమైన ప్రేమతో ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము అపరాధముల చేతను పాపముల చేతను
మనము చనిపోకూడదని మనల్ని బ్రతికించడానికి వచ్చాడు, బ్రతికించాడు. అప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తిని శ్రమరేణి రూపంలో బ్రతికించాడు. నీవు నేను కూడా ఆపదలో ఉన్నామేమో, అవసరతలో ఉన్నామేమో, గాయాలు పాలై ఉన్నామేమో, సమస్యలో ఉన్నామేమో, చిక్కులలో ఉన్నామేమో. ఇదిగో నీ కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించగలిగిన దేవుడు ఆయనే. నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఆయనే. నిన్ను బ్రతికించగలిగిన దేవుడు ఆయనే. అలాంటి దేవునిని విశ్వసిద్దాం. ఈ ఉపమానములో ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు, ఒకరు యాజకుడు దైవజనుడు, నిత్యము దేవాలయంలో పరిచర్య జరిగించువాడు. 31వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి జాలి లేకుండా చూచి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి వారలారా, నీవు నమ్మిన ధర్మశాస్త్రము నిన్ను రక్షించదు. నీ పాప స్థితిని యాజకుడు మోయలేడు. యాజకుడు నిన్ను రక్షించలేడు. నీ రక్షణకు కర్త ప్రభువైన యేసుక్రీస్తే. నీవు అందును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవ వ్యక్తి లేవీయుడు, దేవాలయ సేవకుడు. దేవాలయ వస్తువులను శుభ్రపరిచేటటువంటి వారు. వాటి భద్రత లేవీనిదే. 32వ వచనంలో గమనించినట్లయితే, అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వచ్చాడు, లేవీయుడు కూడా వెళ్ళిపోయాడు. ఆచారబద్ధమైనటువంటి క్రియలు పాపిని రక్షించలేవు. ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఆదుకున్నటువంటి మూడవ వ్యక్తి సమరయుడండి. సమరయుడు 34వ వచనంలో గమనిస్తాం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. సమరయుడు చేసినటువంటి 7 కార్యాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. జాలిపడ్డాడు, రెండవది దగ్గరకు వెళ్ళాడు, మూడవది నూనె ద్రాక్షారసం పోశాడు, నాలుగవది వాహనం మీద ఎక్కించుకున్నాడు, ఐదవది పూటకోళ్లవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు, ఆరవది 2 దేనారములు ఇచ్చాడు, 7వది మరలా వస్తానన్నాడు. ఈ మంచి సమరయునికి గుర్తుగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడండి. కొట్టి పడవేయబడి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ యూదుణ్ణి రక్షించడానికి యాజకుడు రాలేదు, లేవీయుడు రాలేదు, చూసి వెళ్ళిపోయారు. సమరయుడు వచ్చాడు. సమరయుడు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉండి భూలోకములో పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారిని బ్రతికించడానికి, రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షముగా ఈ లోకానికి వచ్చాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ 2 దినారములు అనేటటువంటివి, ఒకటి బాప్తిస్మము, రెండవది సంస్కారము. ప్రియమైనటువంటి వారలారా, నీవు బాప్తిస్మం పొందాలి, ప్రభు బల్లలో పాల్గొనాలి. ప్రతి నెల మొదటి ఆదివారంలో పాల్గొని నీవు ఆత్మీయముగా బలపడాలి. అదే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తూ ఉంటది. భ్రమించకు, భ్రమలో నుండి నీవు బయటికి రావాలి. నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు అని ధర్మశాస్త్రోపదేశకుడు ఆ భ్రమలో ఉన్నాడు. ప్రభు మాటలను కూడా లెక్క చేయలేదు. నేడు దైవజనులు అందిస్తున్నటువంటి వర్తమానములను వింటున్నటువంటి ప్రియ సంఘమా, విశ్వాసులారా, మీరు కూడా గమనించాలి. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా నీకు వినబడుతూ ఉన్నప్పుడు వాక్యానుసారమైన జీవితము జీవించాలి. అదే దేవుని మాట వాగ్దానంతో కూడినదై ఆశీర్వాదాలను నీకు అందించబోతూ ఉన్నది. అబ్రహాము సంతానం అంతటికీ ఆశీర్వాదాలు, దీవెనలు అన్నాడు. మరి వర్తమానం వింటున్నటువంటి మనము, ఈ లోకములో ఉన్నటువంటి పాపులుగా ఉన్నటువంటి మనము, మనకు ప్రభు చూపించుచూ ఉన్నటువంటి ప్రేమ, ఆయన మరలా వస్తానని అంటూ ఉన్నటువంటి మాటలను విశ్వసిద్దాం, నమ్ముదాం, నిరీక్షణతో ఎదురు చూద్దాం. అదే రెండవ రాకడకు నీవు ఈ లోకములో సిద్ధపరచుకొనాలి. అదే బాప్తిస్మము, మారు మనస్సు. ఇవి 2 కలిగి రక్షణ పొందేటటువంటి బిడ్డగా, నిత్య జీవానికి వారసుడుగా నీవు నడవాలని
ఈ ఆత్మీయ ప్రయాణం అనే అంశమును మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాం. వాగ్దానము నిత్య జీవమునకు చేరుస్తూ ఉన్నది. ధర్మశాస్త్రము భ్రమింపజేసి ఈ లోకములోని నెమ్మది లేకుండా తిప్పుతూ ఉన్నది. ధర్మశాస్త్రమా, వాగ్దానమా? ప్రియమైనటువంటి వారలారా, నీతిమంతుడును నీతిమంతురాలును అనే భ్రమలో మనం ఉండవద్దు. వాగ్దానమును బట్టి ఆత్మీయ ప్రయాణము చేసి నిత్య జీవం పొందుకుందాం. అలాంటి కృపా సహాయము నీకు దేవుడు అందించి రక్షణలోనికి నిన్ను నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానము వింటున్నటువంటి, వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించినట్లుగా ఉంటుంది. ఇంకా మరొక ఆత్మీయ వర్తమానంతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆమేన్.